అందరికీ శుభోదయం. సమ్మర్ అయితే వచ్చింది కదండీ! ఈవినింగ్ స్నాక్‌కి ఇంట్లో అందరూ హ్యాపీగా సగ్గుబియ్యం వడలు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గుబియ్యం ఒంట్లో వేడి తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మంచి ప్రోటీన్ కూడా వస్తుందండి. దీన్నైతే కచప్ కానీ, కర్డ్ ఏదైనా తినొచ్చు. కర్డ్‌తో అయితే చాలా బావుంటదండి. అండ్ తప్పకుండా ట్రై చేయొచ్చు. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసెస్ సగ్గుబియ్యం వేసుకోవాలండి. దీనికి లావు సగ్గుబియ్యం తీసుకోవాలి. వీటిలో అయితే వాటర్ పోసుకొని 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. 4 అవర్స్ తర్వాత చూస్తే ఇలా బాగా నానిపోయి ఉంటాయి. చూసారు కదండి, బాగా నానిపోయినాయి కదా. సో మ్యాష్ చేస్తున్నా కానీ ఈజీగా మ్యాష్ అవుతున్నాయి. వీటిని అయితే ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకొని అందులో స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా. ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. దానికైతే ఒక బాండీలో 1 కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి మీడియం టు హై ఫ్లేమ్లో దగ్గర ఉండి ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇవి ఫ్రై అయిన తర్వాత దీనికైతే ఒక 10 to 15 మినిట్స్ టైం పట్టిద్దండి ఫ్రై అవటానికి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటి పొట్టు తీసుకోవాలండి. ఇలా పొట్టు తీసుకున్నవి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇదైతే బాగా ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదండి. కచ్చాపచ్చాగా అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉంటే బాగుంటుంది. మరీ ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు. సో ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకో. నెక్స్ట్ అయితే 4 పొటాటోస్, మీ స్పైసీకి తగినట్లుగా మిర్చి తీసుకోవాలి. పొటాటోస్ అయితే కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసి సాల్ట్ తగినంత వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి 4 విజిల్స్ రానివ్వాలండి. ఇవైతే బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. సో ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత అయితే ఇలా పొటాటోస్ పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. ఈలోపు సగ్గుబియ్యంలోని వాటర్ కూడా కంప్లీట్గా స్ట్రెయిన్ అయినాయి. ఆ సగ్గుబియ్యంలో గ్రేట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలండి. దీనిలోకి స్పైసీ అంటే ఈ మిర్చియే. సో మీ స్పైసీ లెవెల్స్కి తగినట్లుగా మిర్చి వేసుకోండి. అందులోనే కొంచెం జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. సో సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి. పల్లీ పౌడర్ అయితే 1 కప్పు పట్టేసింది కంప్లీట్గా. సో ఇదంతా కలుపుకొని అంతా కలిపిన తర్వాత అయితే ఇలా వస్తుందండి. సో దీన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. కంప్లీట్గా పక్కన పెట్టేసేసి 15 మినిట్స్ తర్వాత అయితే వీటిని వడల్లా చేసుకోవాలండి. ఫస్ట్ అయితే చేతిని తడికి చేసుకొని కొంచెం కావాల్సిన అంత సైజు ఉండల్లా చేసుకొని వాటిని వడల్లాగా ఒత్తుకోవాలండి. సో ఇంత సైజు ఉండ తీసుకొని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా జస్ట్ ఇలా ఒత్తేసుకుంటే ఇవి వడల్లా వస్తాయండి. ఇవి చేసుకోవటం చాలా ఈజీ. కాకపోతే ఎడ్జెస్లో క్రాక్స్ లేకుండా ఉంటే బాగుంటాయండి. ఇవి క్రాక్స్ లేకుండా వడలు కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ప్యాన్ పొయ్యి మీద పెట్టేసేసి కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఆయిల్ రాసేసుకొని మనం తయారు చేసుకున్న వడలను అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టేసేసి కొంచెం ఒక 15 మినిట్స్ వరకు పడుతుందండి. సెకండ్ వైపు ఇలా ఫ్లిప్ చేసుకోవటమే. చూసారు కదండి, ఒక సైడ్ అయితే కంప్లీట్గా సెకండ్ వైపు ఫ్లిప్ చేశానండి. సో ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయినాయి కదా. సో సెకండ్ వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. సో పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత అయితే వీటిని ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి. సో వీటిని అయితే ఇలా తీసేసిన తర్వాత మిగతావి ఉంటాయి కదండి, అవి కూడా సేమ్ మెథడ్లో ఫ్రై చేసుకోవచ్చండి. ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు వీటికి. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్గా ఉంటుంది. సమ్మర్లో ఆయిల్ తినాలన్నా కానీ కష్టంగా ఉంటుంది కదండి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సగ్గుబియ్యం వడలు ఆయిల్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మీ వీరు రెసిపీ వ్లాగ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.